ఇప్పటి వరకు అధికార పార్టీ వసూళ్లు, ఎక్కడ చూసినా అవినీతే వంటి విమర్శలతో ఎప్పుడూ వార్తల్లో ఉన్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గం తొలిసారిగా ఒక డెవలప్మెంట్ మోడల్ టాపిక్ తో చర్చనీయాంశంగా మారింది. మీరు సమస్య చెప్పండి, నేను 100 రోజుల్లో పరిష్కారం చూపిస్తా అంటూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి సుజనా చౌదరి చేస్తున్న ప్రయత్నం, దానికి సంబంధించిన ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటోంది. ఒక QR కోడ్ ఇచ్చి దీన్ని మీరు స్కాన్ చేసుకుని మీకు ఏం కావాలో నాకు చెప్పండి, నేనే మీకోసం ఆ పని చేసి చూపిస్తానని సుజనా అంటున్నారు. అసలు ఈ QR కోడ్ అంటే ఏంటి, స్కాన్ చేస్తే ఏం వస్తుంది, ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి యాప్ అయితే గనక ఇట్లా ఉంటుంది అనమాట. సో ఓపెన్ చేయంగానే మనకి మీ పేరు అనేది అడుగుతుంది. నేమ్ని టైప్ చేసేయండి. ఇందులో టైప్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. తర్వాత మొబైల్ నెంబర్ని టైప్ చేయండి. మొబైల్ నెంబర్ టైప్ చేశాక మన డివిజన్ అడుగుతుంది. డివిజన్ అడిగిన తర్వాత డివిజన్ కూడా ఇచ్చేయాలి. డివిజన్ ఇచ్చేసిన తర్వాత ఏరియా, మీరు ఎక్కడ ఉంటున్నారనేది ఆ ఏరియా, పర్టికులర్ ఏరియాని టైప్ చేయాలి. అంతా కూడా క్లియర్గా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి సమస్య అంటే మీ ఏరియాలో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది అడుగుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఒక వాటర్ ప్రాబ్లం ఉందనుకోండి, వాటర్ ప్రాబ్లం అని చెప్పి నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను. సో మాకు ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉందని టైప్ చేశాను. సో టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. సో సబ్మిట్ అయిపోయినట్టే. వీళ్ళ నుంచి మనకి వెంటనే మనకు ఒక మెసేజ్ కానీ కాల్ కానీ అయితే వస్తుందన్నమాట. ఆన్లైన్లోను, పేపర్లలోను, పాంప్లెట్లలోను ఈ QR కోడ్ ఇప్పుడే కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాను కదా, సో ఇలాగే ఉంటుందన్నమాట. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది వ్యక్తిగత సమస్యలు చెప్పుకోవడానికే కాదు, మీ ప్రాంతానికి, మీ వీధికి సంబంధించిన సమస్య అయి ఉండాలని కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ప్రత్యేకంగా చెప్తున్నారు. మీ సమస్య చెబితే 100 రోజుల్లో పరిష్కారం బాధ్యత తనదేనని కుండబద్దలు కొడుతున్నారు. ఇప్పుడు మీకు చేసి చూపించాను కదండి, యాప్ డౌన్లోడ్ చేసేసి మన డీటెయిల్స్ అన్ని. సో వాళ్ళ నుంచి అయితే మనకి కాల్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇదే ప్రాసెస్ అండి. కాల్ మనం అటెండ్ చేసేస్తే వాళ్ళు మనకి అంటే మన ప్రాబ్లం క్లియర్గా వాళ్ళు తెలుసుకొని మనకి పరిష్కారం అనేది చూపుతారు. సో చూసారు కదా, ఇలా ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, సూచనలు, డిమాండ్లను 100 రోజుల్లో పరిష్కరిస్తానని సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి చెబుతున్నారు. దీంతో ఈ మోడల్ పై ఇప్పుడు విజయవాడ వెస్ట్ లోనే కాదు, రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. మీరు చెప్పండి, నేను చేస్తానని చెప్పడం ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఇదొక పాజిటివ్ అండ్ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ కు లైవ్ ఎగ్జాంపుల్ అన్న కామెంట్లు జనం నుండే కాదు, విమర్శకుల నుండి సైతం వినిపిస్తున్నాయి. మరి సుజనా చౌదరిని మన పొలిటీషియన్లు ఎంతవరకు ఫాలో అవుతారో చూడాలి. పుట్టిందేమో కృష్ణా జిల్లా, బతుకు పాఠమంత నేర్చే బెజవాడలోనా. అసలు పేరు సత్యనారాయణ, జనం ఇష్టంతో పిలుచుకునే పేరే సుజనా. రాజ్యసభను ఏలిన ఎంపీగా తెలుసురా, కేంద్ర మంత్రి పదవులు వరించనురా. మొట్టమొదటిసారిగా మన కోసం నేరుగా కదలినాడు వెస్ట్ జోను ఎమ్మెల్యేగా.